హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒరే, ఏంట్రా బాబు ఈ వర్షం కొంచెం ఆగితే బాగుండు. నా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, ఉతుక్కోవాలిరా బాబు. వర్షం అంటే గుర్తుకు వచ్చిందిరా. పడమ్మా అన్న దగ్గర పడదు, ఆగమ్మా అన్న దగ్గర ఆగదు. ఏం చేస్తాం కానీ నాకు ఆకలిగా ఉందిరా. నీ ఆకలి పాడుగాను. ఎప్పుడు చూడు తిండి తిండి అని అంటూనే ఉంటావు. నీకు ఏం కూరంటే ఇష్టంరా? నాకు పప్పు అంటే చాలా ఇష్టం. పప్పా? మరేం దొరకలేదా నీకు? కన్న తల్లిని ఎలాగైతే మర్చిపోలేమో అలాగే కందిపప్పుని కూడా మర్చిపోలేరా. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీకు అమ్మ కావాలా పప్పు కావాలా అని అంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? పప్పు అన్నం పెట్టే అమ్మ కావాలి అని చెప్తా. జీవితం కావాలా పప్పు కావాలా అని అంటే జీవితాంతం పప్పు కావాలి అని సమాధానం చెప్తా. ఒరే, నీ పప్పుతో నిన్ను తగలయ్యా. ఇలా తింటే నీ కడుపులో గ్యాస్ ఎక్కువైపోయి నువ్వు లావైపోతావు. లావైపోతే వచ్చిన నష్టం ఏంటి? లావుగా ఉంటే నీకు పిల్లని ఎవ్వడు ఇవ్వడు. నీకు పెళ్ళి కావాలా పప్పు కావాలంటే ఏం చేస్తావు? పెళ్ళిలో పెట్టే పప్పు అన్నం కావాలి అని అంటాను. నీకు ఆశయాలంటూ ఏం లేవురా? ఉందిరా, దేవుడిచ్చిన జీర్ణాశయం. దాన్ని ఎప్పుడు బిజీగా ఉంచడమే నా ఆశయం. నీ పప్పు పురాణం ఆపరా బాబు. లాస్ట్కి ఒక్క మాట, సర్వేంద్రియనాం పప్పే ప్రధానం. సూర్యుడు మన మీద పగబట్టేశాడ్రా. ఇంతకీ నీకు సూర్య కుటుంబం అంటే ఏంటో తెలుసురా? తెలుసు. సూర్య వాళ్ళ ఆవిడ జ్యోతిక, వాళ్ళ తమ్ముడు కార్తీక్, ఇలా వాళ్ళ అమ్మ నాన్న, ఇలా వాళ్ళ చుట్టాలను కలుపుకొని సూర్య కుటుంబం అంటారు. తప్పు లేదు. నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మామ అల్లుళ్ళ మధ్య పోట్లాట. అల్లుడు, నీకు సిగ్గుందా అసలు? మా వంశంలో మగవాళ్ళమే మందు కొట్టము, అలాంటిది నువ్వు నా కూతురు చేత మందు కొట్టిస్తావా? నువ్వు మనిషివేనా? దేని గురించి మామయ్య మాట్లాడుతున్నారు? ఏమీ ఎరగనట్టు ఎలా మాట్లాడుతున్నావయ్యా? నిన్న నా కూతురు నాకు ఫోన్ చేసింది. నాన్న, మీ అల్లుడు నా చేత మందు కొట్టించాడు. ఆ వాసన నాకు పడలేదు. వాంతులు, తలనొప్పిగా ఉంది నాన్న. కళ్ళు కూడా తిరుగుతున్నాయి నాన్న అని ఏడ్చుకుంటూ చెప్పింది. మామయ్య, మీరు ఏ మందు గురించి అనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మీ అమ్మాయి చేత కొట్టించిన మందు మాత్రం పురుగుల మందు. పొలానికి కొట్టించాను. ఓహో. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, ఒక కప్పు కాఫీ తెచ్చు. నా చేతులు ఖాళీగా లేవు. నువ్వే వెళ్ళి తెచ్చుకొని తాగు. నువ్వే కానీ నా చేతిలో ఉన్న క్యాలెండర్ అయి ఉంటే సంవత్సరానికే చింపి పడేద్దినే. నువ్వే కానీ నేను దంచుతున్న అల్లం అయి ఉంటే రోట్లో వేసి దంచేత్తును. కాఫీయే కదా, నేను వెళ్ళి గ్యాస్ మీద పెట్టుకొని తాగేస్తానులే. నువ్వు నీ పని చూసుకో. అలారా దారిలోనికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.